క్యాబేజీ అని ఈజీగా తీసుకోకూరు. క్యాబేజీ కర్రీ ఇది చేసే ప్రాసెస్ పక్క చూడుర్రి. ఏంటంటే క్యాబేజీనా అనుకోకూర్రి. క్యాబేజీ గురించి ఉడక బెనిఫిట్ బాగున్నాయి. ఇవి మనం తింటే ఇది ఉడక తినాలి, అన్నీ తినాలి, అన్ని కూరగాయలు తినిస్తా. నేను వండుకుంటే ఈ టేస్ట్ ఎంత సూపర్ టేస్ట్ అండింది, మేము ఉడక వండుకునాలే అన్నట్టుగా మీకు అనిపించుకుంటాం. మీరు వండుకున్నా కూడా నాకు కామెంట్ పెడతాం. ఇక అట్లా ఆ రకంగా అంట. ఇది నేను కట్ చేసుకుంటున్నా. ఈ టీ స్పూన్ తోటి వేసిన పప్పు, 1 టీ స్పూన్ చిన్న కర్రీ. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటుంది. ఎక్కువ మంది అంటే ఎక్కువ వేసుకోద్ది. మేము తక్కువ ఉన్నాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. ఇది ఎక్కువ ఉంటుంది. ఇక దీన్ని తింటే ఓ ఫ్లేవరు ఓ లెవెల్లో ఉంటుంది. ఇక దాన్ని చేసే ప్రాసెస్ కట్ చేసుకుంటున్నా. ఇది ఏ మాత్రం ఉడక దీన్ని వదలకుండా ఇట్లా పైనంతా తీసేసుకోవాలి. మంచిగా కొంచెం తీసేసుకోవాలి. మనకు ఏడుకెళ్ళి మంచిగా ఉంటుందో ఆడికెళ్ళి వైట్ కనబడుతుంది కదా, తీసుకొని కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకుంటా, సన్నగా కట్ చేసుకుంటా. కట్ చేసుకోవాలి. దీన్ని చేసే ప్రాసెస్ నేను మంచిగా పక్క చూపిస్తాను, మీరు పక్క చేసుకోవాలి. లాస్ట్ దాకా చూస్తేనే ఈ కర్రీ గురించి అర్థమవుతుంది. క్యాబేజీ వండుకొని వేస్ట్ చేసేటోళ్ళు గుడుకుంటుంది. ఇది ఏంటంటే క్యాబేజీ వేస్ట్ చేయకుండా ఎట్లా చేసుకోవాలి, ఎంత కమ్మగా చేసుకోవాలి, తెల్లారున్న వదలకుండా తినేటట్టుగా చేసుకుందాం. ఇది చేసుకొని ఫుడ్ అంటే ఒక వాల్యూ అయిన ఫుడ్ అన్నట్టుగా చేసుకోవాలి. అది వాల్యూగా చూడాలి, వాల్యూగా చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. మనము దాన్ని ప్రేమతో చేయాలి, దాన్ని ఇష్టంగా చేయాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది. మనం ఏది ఇష్టంగా చేయకపోతే ఇష్టంగా అది కర్రీ వేస్ట్ అవుతుంది. మాడగొట్టుకుంటారు. దాన్ని పడేసి దాన్ని ఇంట్రెస్ట్ చూపించరు. దానికి రేటు పెడతాము, అది ఆయిల్ పెడతాము, దానికి ఉప్పు కారాలు అన్నీ పెడతాము. అవన్నీ ఆలోచించాలి కదా, మాడగొట్టుకోవద్దు కదా. మాడగొట్టుకుంటారు. దాన్ని కరెక్ట్ ఫ్లేవర్ తెచ్చుకోవాలి. కమ్మతనంలో తినాలి. ఇది ఎందుకు మనము చపాతీకి తినచ్చు, జొన్న రొట్టెకి తినచ్చు. మనం రైస్ గుడుగా కమ్మతనంతో చేస్తాం. ఈరోజు మాత్రం చూడండి, క్యాబేజీ మనలో లేదు. మనలో ప్రతి కర్రీ ఉంటుంది. మీరు చూసేది ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం చేస్తాను. నేను మొన్న దాకా పెరిగేసేసిన చల్లగా ఉండాలని. ఇప్పుడు చల్లతనం వచ్చింది కదా, కొంచెం వేడి చేసుకుని తిందాం. ఇప్పుడు నేను కట్ చేసుకుంటా. ఇది కట్ చేసుకున్నాక చెప్తా. కాలీఫ్లవర్ వండేసిన అది ఉన్నది మన వీడియోలో. ఇది క్యాబేజీ. ఇక టేస్ట్ వండుకోవాలి. ఇట్లా నేనైతే కట్ చేసుకున్నా. వాటర్ పోసేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ముట్టించింది ఉన్నది కాబట్టి చేయమన్నది. ఉడకబెట్టుకోవాలి. ఇది మునిగేటట్టు పోసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా ఉడకబెట్టుకుంటున్నా. క్యాబేజీ అంటే కొందరికి తక్కువ అంచనా ఇస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని చేసుకునేది ప్రాసెస్ పక్కా ఉంటే టేస్ట్గా అవుతుంది. ఇది ఏంటంటే దీంతో మనము సమోసాలు చేసుకోవచ్చు. దీంతో మనము రొట్టెకి బాగానే ఉంటుంది. ఇక ఎన్నో రకాలు మనకు అన్నిటికీ తినేటట్టుగా మనం టేస్ట్ చేసుకుంటే అన్నిటికీ తినచ్చు. చపాతీకి తినచ్చు. ఇక మనకి ఏది నచ్చుతుంది. కొంచెం వాటరు మునిగేటట్టు పోసుకోవాలి. నేనైతే ఉప్పు వేసుకుంటా. ఇప్పుడు ఇట్లా వచ్చిందన్నట్టు ఉడకాలి. ఉడికితే కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ పైకి వస్తుంది. దొడ్డుప్పు వేసుకుంటారు. దొడ్డుప్పు టేస్ట్ వస్తుంది. మనం కూరలలో వాడితే కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. నేను తీసుకుని అంత వేసుకుంటున్నా. ఉడికితే మెత్త పడుతుంది. వాటర్ అయితే ఇల్లు ఉన్నాయి, ఇట్లా కనబడుతున్నాయి చూడండి. కనబడుతున్నాయా? ఇట్లా పోసుకోవాలి. ఉడకాలి. కొంచెం చెక్క తగిలిందంటే కుల్లబడిపోతుంది. ఇది ఇప్పుడు పొంగినట్టు ఉంటుంది. ఇది మంచిగా పర్ఫెక్ట్ ఉడకబెట్టుకుని పర్ఫెక్ట్ వండుకునేది చూసుకోండి. సరే చూడండి, మూత పెట్టేసుకుంటున్నా. ఉడకండి. ఇగో పప్పుచారు మా నక్షత్ర క్యారెట్లు వేసి ఇవన్నీ వేసి టమాటాలు వేసి ఇది ఏంటంటే క్యాబేజీకి పక్కకు క్యాబేజీ పెట్టుకుంటాం. ఈ పప్పుచారు ఇది మొత్తం మన దాంట్లో ఉన్నది కాబట్టి నేను చూపించలే, అది చూడచ్చు. సరే అయిపోయింది. ఇది చూద్దాం. ఇది ఉడికింది చూద్దాం.
ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉల్లబడ్డట్టుగా కావాలి. బాగా ఉడకద్దు, మామూలు ఉడకాలి. ఉప్పేసి ఉడకబెట్టినాం కదా, ఇట్లా అంటే ఇట్లా ఇంకాలి. కొనకాలి అంతే, బాగా మెత్తగా కావద్దు. నేను తీసేసుకుంటా వాటర్, ఇవి వాటర్ తీసేసుకొని ఇలా పోసేసుకోవాలి. వాటర్ వెళ్ళిపోతాయి, మొత్తం మర్చిపోతాయి. మనం వాటర్ ఉంటే కూడా అది టేస్ట్ క్యాబేజీ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ తోటి మనకు ఇట్లా డైరెక్ట్ ఉడక అంటారు కొంతమంది, అట్లా అండద్దు, తినలేకపోతారు అట్లా. వంట చేసే వాళ్ళకు ఎన్నో టాస్క్ అన్నీ ఇట్లా చెయ్యాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్ అంటే ఒళ్ళెబల్లు ఉండాలి, తింటే అట్లా ఉండాలి. ఇక ఆయిల్ అయితే ఒక అర్ధ కిలో ఉంటుంది అనుకో, 2 స్పూన్లు, ప్రతిదానికి 2 స్పూన్లు పోసేస్తాను. 2 స్పూన్లు ఉకిన గరం అవుతుంది ఈ గిన్నె. ఏంటంటే స్పూన్ది కదా, ఇగో ఈ స్పూన్ వేస్తుంది చూడు. ప్రతి దాంట్లో జీలకర్ర పడగొట్టుంది, టేస్ట్ బాగా వస్తుంది. జీలకర్ర తోటి ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్ ఒక చిన్న గడ్డ, అవి గోలుతుంటాయి, అన్ని గోలాలి కదా. ఇప్పుడు మెంతాకు లేకపోతే మెంతి పొడి వేసుకోండి. ప్రతి దాంట్లో మెంతి ఆకు వేస్తే అది టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇగో అదే కొత్తిమీర, ఇగో ఇక్కడ కరివేపాకు ఉంది, కరివేపాకు, పచ్చిమిర్చి చూడు ఉంది, పచ్చిమిర్చి నేను ఒక 4 కోసుకున్నా, 4 వేసిన. నేను కారం వేసుకుంటా తర్వాత. ఇక ఈ టమాటా తర్వాత వేసుకుంటా. ఇవి గోలాలి, అన్ని పర్ఫెక్ట్ గోలాలి. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు కానీ 2 నిమిషాల తర్వాత ఏమో చూస్తాము. అవి పచ్చిమిర్చి, కరివేపాకు, ఏంటంటే మెంతెము, ఆనియను, ఇవన్నీ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే ఫ్రెష్ పట్టుకుంటా, ఇప్పుడెప్పుడు కొద్దిగానే ఉంచుకున్నా. నాకు కొద్దిగానే, ఇప్పుడు ఇంట్లో కొద్దిగానే పడుతుంది కాబట్టి ఫ్రెష్గా దంచి ఒక ఇంత వేసిన సరిపోతుంది. అది గోలుతుంది చూడు ఇవన్నీ. ఇప్పుడు టమాటా, ఈ టమాటా మాత్రం మొత్తం కుక్ కావాలి మంచిగా. మంచిగా కుక్ కావాలి. ఈ కుక్ అయ్యేటందునే ఈ పప్పు, నాణ్య పప్పు ఇది కడిగిన కదా, మంచిగా ఒక 10 నిమిషాలు నానింది పప్పు. మళ్ళీ ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కొంచెం ఈ స్పూన్ వేసిన కాబట్టి ఇంత వచ్చింది పప్పు. నాణ్యం కుబ్బుతుంది, వేసేస్తుంది. ఇది గోలాలి, పప్పు గోలాలి. పప్పు గోలితేనే టేస్ట్ ఉంటుంది. పప్పు గోలకుండా మీరికెళ్ళి వేయద్దు, కాలీఫ్లవర్తో. పప్పు గోలాలి, ఒక 5 నిమిషాలు గోలాలి. నేను వేసుకునేది చూపిస్తాయి కర్రీ. మనం ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం, పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి ఎట్లా ఉడికినా చూద్దాం. ఉడుకుతున్నాయి, అన్నీ ఉడుకుతున్నాయి. ఇప్పుడు వేసుకునేది నేను కుడక గసాలు పట్టుకుంది ఉంది, ఒక స్పూన్ వేసుకునేది చూసుకోండి, టేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇది మీరు కుడుకుంటే కుడికేసుకోరు, గసాలు ఉడక ఉంటే వేసుకోరు, లేకుంటే లేదు. కానీ కుడకనైతే కంపల్సరీ వేసుకోరు, టేస్ట్ వస్తుంది దానికి. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటూ అంటే సరిపోతుంది. ఒక అర్ధ కిలో ఉంటుంది అది. మీకు అది దాన్ని ఎంత అన్నది కూడా చెప్పాలన్నారు కదా, చెప్తున్నా. క్యాబేజీ ఎంత అన్నది చెప్పమంటారు, మనం అవి ఎన్ని కోసిరు ఏందని. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు, ఒక 4 పచ్చిమిర్చి వేసిన కదా, 2 స్పూన్లు వేస్తున్నా. టీ స్పూన్లు కారం. నేను అది దొడ్డు సాల్ట్ వేసి ఉడకబెట్టాను కదా, మనకి ఎంత పడుతుంది, తక్కువ పడుతుంది. ఇప్పుడు మనకు సాల్ట్ తక్కువ పడుతుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి.
మనకు దానికి ఉప్పు పట్టుకున్నది క్యాబేజీకి. ఇప్పుడు దీనికి మనం ఎంత వేసుకోవాలంటే ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకుంటున్నాం. తీసుకుంటాం. ఇప్పుడు దీని ఫ్లేవర్ చూడు ఎట్లా వచ్చింది. ఇట్లా కావాలి. ఇట్లా అయితేనే మళ్ళీ అది టేస్ట్ అవుతుంది. ఈ రకంగా కావాలి. ఇది ఉడికిపోయింది. టమాటా గుట్టి ఇట్లా అంటుంది కొద్దిగా. ఇది టేస్ట్ మనకు అండుకునేది లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా అంటే ఇట్లా అనగా ఇట్లా ఇది ఉన్నా పరకాలేదు. మళ్ళీ దాంతో ఉడుకుతుంది కదా. ఎంత ఫ్లేవర్ వాసన వస్తుంది, ఎంత బాగా వస్తుంది. నేను ఇప్పుడు ఇది వేసుకుంటాను. ఇది ఉడికింది కదా, ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది. తనంలో ఎంత కమ్మ ఉంటుందో ఇది తింటుంటే. ఈ ఫ్లేవర్లో అడ్డుకుంటే బాగుంటుంది. ఈ గరం మసాలాలు అవి వేయకూడదు, ఎందుకంటే కొంచెం కుడక వేసేసుకోవాలి టేస్ట్ గురించి. టమాటా, మెంతెము, కొత్తిమీర ఇవన్నీ పడ్డాయి కదా. కారము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్లేవర్లతోటి సూపర్. ఇది ఇంట్లో పెసరపప్పు. ఇది ప్రాసెస్గా శనగపప్పు ఉడికేసుకోవచ్చు. శనగపప్పు మీ ఆప్షన్. ఎందుకంటే శనగపప్పు అందరికి పడది, నాకైతే పడది శనగపప్పు అని. నేను మా తేజ ఉడకది, నేను కూడా ఇష్టపడదు శనగపప్పు ఎక్కువ అని. నేను శనగపప్పు తింటూ శనగపప్పు ఉడక వేసుకో, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఉడకాలి. ఉడికితే దీని ఫ్లేవర్ ఎట్లా వచ్చిందని నేను చెప్తాను. కానీ మొత్తం ఇట్లా వేసేసిన కదా, అది ఫ్లేవర్ చూపిస్తాయి కదా కర్రీ. దాన్ని ఏ రకంగా వచ్చినా చూద్దాం. ఇంత బాగా వచ్చింది. దీని నిండా గిన్నె నిండా అయింది కదా. ఇంత అలాగా కమ్మతనంలో ఉంటుంది ఇది. ఇట్లా కలుపుకుంటే ఎంత బాగా వచ్చింది. ఎంత ఫ్లేవర్ వస్తుందో వాసన. ఇట్లా రావాలి. ఆయిల్ అన్నది ఇవ్వాలి, బెబ్బెరు ఉండద్దు. తింటుండే అక్కడక్కడ టమాటా, అక్కడక్కడ పప్పు ఎంత టేస్ట్ ఉంటుందో. ఒక స్పూన్ ఇట్లా వేసేసుకుంటే చాలు. తింటాం. ఈ కర్రీ బాగానే తింటాం, ఎక్కువనే ఉంటుంది. ఇది మాత్రం మెత్తబడి కులబడ్డట్టు ఉండాలి. ఇట్లా బిబ్బిరి మాత్రం ఉంటే కర్రీ అది మనము వేస్ట్ అవుతుంది. ఎక్కువ పడేసుకుంటారు చేయరాక వేస్ట్. ఇది పప్పుచారు ఈ లెవెల్లో వచ్చింది. మనల్ని ఉన్నది కాబట్టి అన్నీ మెంతెము, కొత్తిమీర అన్నీ వేసి చేసిన. ఉన్నది ఇగో క్యారెట్లు, మన్మరాలు, బాలు. పప్పు అయితే కంపల్సరీ ఉండాలి. ఏ కర్రీ వండినా పప్పు ఉండాలి, పప్పుచారు ఉండాలి. పప్పు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. కొద్దిగా చాలు చేసుకోవాలి. మనకు సరిపోకుండా కానీ ఒక టైంలో పప్పు పోసుకుని తినచ్చు. ఇట్లా ఉండాలి. నక్షత్ర గురించి. నక్షత్ర స్పెషల్ ఎంత బాగుంది. ఇట్లా పోసుకుంటా నక్షత్ర గురించి. నక్షత్రకి నేను చేసిన ఒక గ్లాస్లో పోసుకుంటా అవుతుంది. పోయి ఇవి రాకుంటుంది పోసుకుని తాగుతుందండి. చాలు తాగుతుంది. పప్పుచారు తాగుతుంది. ఆ పప్పుచారు తాగాలనిపిస్తుంది తాగుతుంది. ఇప్పుడు మా నక్షత్ర గురించి సూపరా సూపరా. పట్టేలా అవుతుంది. కారం ఎట్లా వస్తలేదు.
కుదండి. అల్టిమేట్ టేస్ట్. బాగుంది. నక్షత్రం పెట్టు ఒక బుక్క, ఒక్క బుక్క, ఒక బుక్క అదే కావన్నా. చైతు బుక్క పెట్టుకుని వదిలేరా, వీడియోలు వస్తావు. చైత వచ్చింది, చైతమ్మ పెట్టుకోపో, క్యాబేజ్ పెట్టుకో. సరే సరే చేసుకోండి, ఇదే ప్రాసెస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా చేసుకున్నా కూడా ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. ఇంకా టేస్ట్ ఉంది. ఓకే సరే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.